హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నాగోల్ డివిజన్ ఆనందర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి దీనికి ఈ ఉత్సవానికి గౌతమ్ గాని, బాలేందర్ మరియు తూర్పాటి కృష్ణ, మేము మరియు మా రవి అందరూ కూడా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతులు కానీ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు 1891లో అతను జన్మించి 1956లో ఆయన చనిపోవడం జరిగింది. అలా ఆయన చేసిన ఆయన ఉన్న కొద్ది కాలంలో 50 సంవత్సరాల చిల్లరలో ఆయన చేసిన సేవలు ఓన్లీ ఒక దళితులు అనేది ఒక తరమున ఎంత ఘోరంగా అవమానంగా ఉంచే వాళ్ళను అలాంటిది అంబేద్కర్ ఆయన కృషి వలన ఆయన ప్రాణ త్యాగానికి తెగించి ఆయన ఉద్యమాన్ని ఆయన జీవితానికి త్యాగం చేసి ఈ రోజు ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా చేసినట్టు సేవలు ఎన్నటికీ కూడా మరవనివి. అలాగా అంబేద్కర్ అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, భారతదేశానికే ఒక దిక్కుచిగా నిలబడి ఆయన చేసిన సేవలు. మరియు ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీదనే ఈ భారతదేశం నడుస్తున్నది. ఈ భారతదేశానికి అన్ని వేళ అన్ని సెక్షన్లు కానీ అన్ని విధాలుగా కానీ న్యాయశాస్త్రము ఆయనకు న్యాయశాఖ మంత్రి కూడా చేసి ఆయన ఈ భారతదేశాన్ని ఒక దారిలో పెట్టే విధంగా చేసినటువంటి సేవకులు, ఆయన చేసిన ఉద్యమాలకు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి. ఆయన చెప్పుకుంటూ పోతుంటే మనకు ముందు తరం వాళ్ళకి ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా ఆయనది చిరస్థాయిగా నిలిచాలని మా కోరిక. మరి ఎప్పుడైనా ప్రతి ఒక్క దగ్గర కూడా అంబేద్కర్ ఉత్సవాలు, బాబు జీవన్ ఉత్సవాలకు కూడా చాలా ఘనంగా ప్రభుత్వం కూడా బాగా ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించనున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా పట్టించుకునే విధానాలు కూడా ఎప్పుడు కూడా చూసిన ఉన్నాయి, చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అంబేద్కర్ చేసే సేవలని ఎన్నిటి కూడా మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి రాబోయే కాలంలో ఈ ఆనందర్ చౌరస్తాలో ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి మాకు చిరస్థాయిలో ఉంచాలని చెప్పేసి మా చిరకాల స్థాయి కోరిక ఉన్నది. ఆ విధంగా అందరం కూడా అందరి సహకారంతో చేయగలుగుతామని చెప్పి మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అటువంటి అందరూ కూడా అందరికీ ఇప్పుడు కార్యక్రమం డివిజన్ నాయకుడిని గత 30 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా గత 30 సంవత్సరాలు మేము జరుపుతూ ఉంటాం. యువతను ఆయన ఆశయాల సాధన వైపు ప్రయాణించే విధంగా యువతను కొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ దేశంలో ఉన్నటువంటి మతాలకు కులాలకు అతీతంగా అందరికీ ఈరోజు రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నారంటే ఆయన చలవనే. ఆయనను ఎప్పటికీ మర్చిపోలేము. ఈ దేశమే కాదు ప్రపంచం మీదవి ఆయన అటువంటి మహనీయుని ఈరోజు జయంతి మనం చేయడము అదృష్టంగా నేను భావిస్తూ మీ అందరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకులు అందరి సహకారాలతో ప్రతి సంవత్సరం చేస్తాం. వర్ధంతి కానీ జయంతి కానీ చాలా గ్రాండ్ చేస్తాం. ఈసారి కొద్దిగా ఈ ఎండ ప్రభావం వల్ల ఈ ఎగ్జామ్స్ టైంలో చేయలేకపోయినా ప్రతిసారి అన్నదాన కార్యక్రమంతో కూడా చాలా భారీ ఎత్తున చౌరస్తాలో ఈసారి ప్రోగ్రామ్ చేస్తుంటాం. సో ఈ అవకాశం ఈరోజు కలిగించినందుకు నేను చాలా సంతోషపడుతూ గర్విస్తున్నాను. జై భీమ్. జై భీమ్. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలని మన పల్లగూడలోని ఆనందనగర్ చౌరస్తాలో మేము గత 30 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా అందరూ పల్లగూడ గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి ఈ యొక్క నినాదాన్ని ఆయన ఆశయ సాధనకై భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడు ఆయనని ప్రతి ఎల్లవేళలా ఆయనని స్మరించుకుంటూ మనము ఆయన ఆశయ సాధనకు మనము పాటుపడి మనం ప్రతి ఒక్క ఈ కులాలకు దిగజారిన అనుగారిన కులాలకు న్యాయం చేకూర్చిన విధంగా ఆయన ఇవాళ మనము రిజర్వేషన్లు పొందుతున్నామంటే ఆయన
ఆయన చొరవతోటే ఆయన ఆలోచనలతోటే మనము ప్రతి ఒక్కరికి మాదిగా అనే కాకుండా ప్రతి ఒక్క కులము ఇన్ని కులాలకు సమన్యాయం చేసిన వ్యక్తికి ఆయనకు చిరస్మరణీయంగా మనము స్మరించుకుంటూ ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ఉత్తేజంగా పాల్పంచుకొని ప్రతి ఒక్క కార్యక్రమం మనం నిర్వహించాలని ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటామని కోరుకుంటూ జై భీమ్.